యెషయా గ్రంథము 55లో చెప్పాడు ఏమని? దాహము గొనిన వారలారా రండి, మీ దప్పికి తీర్చుకోండి అని చెప్పాడు కదా. నా యందు విశ్వాసం ఉంచు వాని కడుపులో నుండి జీవ జల నదులు ఊబికి పారును అన్నాడు. ఎందుకన్నాడు? తన యందు విశ్వాసం ఉంచువాడు పొందబోవు పరిశుద్ధాత్మను గురించి ఆయన ఈ మాటలు చెప్పాను. యోహాను 7:37. బిడ్డలారా, యోహాను 4లో చెప్తున్నాడు ఏమని? అమ్మా, నిన్ను దాహం అడిగేవాడు ఎవడో తెలిస్తే నువ్వు ఈ మాటలు మాట్లాడవా? నీవు తెచ్చుకునే నీళ్ళు ఎన్నిసార్లు తాగినా మళ్ళీ దాహం అయితే, నేనిచ్చు నీళ్ళు తాగితే మళ్ళీ దాహం అవదా? పెట్ట మధ్యాహ్నం ఎండపూట నీళ్ళు తాగల సత్తనాను నేను, ఆ నీళ్ళు ఏది ఇచ్చేయిపోయాను, సుఖంగా ఉంటుంది, నీకు వందనాలు బాబు అంది. తప్పకుండా ఇస్తాను బిడ్డ, ఇలా నీ భర్తను తీసుకురమ్మన్నాడు. గుండెలో రాయిడిపోయింది. బాబాయ్, నీళ్ళు ఇవ్వడానికి భర్తకి ఏంటి సంబంధం? ఈయన మహిమ కలిగిన దేవుళ్ళ ఉన్నాడు, జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరిని పడతాడు ఏమార్చి బాల్తో కొట్టించిన రకం కాదు. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలనుకుని, అయ్యా నాకు భర్త లేడంది. అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఇదివరకు 5గురు ఉన్నారు, ఇప్పుడు కొంపలో ఉన్నాడు కూడా భర్త కాదు. ఎవడు కాదు? అయ్యో బాబోయ్, 5 కొంపలు కూల్చావు, 6వ కొంపకి ఎసరు పెట్టమంటే ఏం చెప్తున్నాడు? ఇన్నిసార్లు పాపం చేసినా, ఇన్ని కుటుంబాలు కూర్చినా, ఇప్పుడు 6వ కొంపకి ఎసరు పెట్టినా నీ పాపపు దాహం తీరిందా? ఇంకా చాలు అనిపిస్తుందా? ఇక మీద పరిశుద్ధంగా ఉండాలనిపిస్తుందా? పవిత్ర జీవనం అనిపిస్తుందా? ఈ దాహం తీరేది కాదు. ఇదే ఎవరు బిడ్డలారో, ఈ అపవిత్రమైన దృశ్యాన్ని ఒక్కసారి చూద్దాం. ఈ పాపం ఒక్కసారి ట్రై చేద్దాం. ఈ ఒక్కసారి ఇంకొకసారి చేయను. ఇది చివరి సిగరెట్, ఇది చివరి సినిమా, ఇది చివరి మీటింగ్, రేపు నుంచి కలుసుకునే ఛాన్స్ లేదు. ఈ దాహం తీరదు. ఈ ఒక్కసారి పాపం చేస్తే ఇంకెప్పుడు పాపం చేయను అనిపిస్తుంది ఎవరికైనా. మరలా మరలా చేయాలనిపిస్తుంది. యేసు అంటున్నాడు, నీ దాహం తీరదు బిడ్డ, నేను ఇచ్చే నీళ్ళు తాగితే నీకు దాహం అవుతా. నేను ఏలూరు సిఆర్డి కాలేజీలో డిగ్రీ చదువుకున్న టైంలో ఒక రోజున స్నేహితులను అడిగారు, రై మేమందరం సినిమాకి వెళ్తున్నాం, వస్తావా అని. నేను రారా, నేను ప్రభుని నమ్ముకున్న ప్రభుని నమ్ముకునే సినిమా రాపడం ఏంట్రా? సర్లే అయినా నీకు ఎందుకు, నేను రాను. ఇప్పుడు రావా, ఎప్పుడు రావా? ఇంటర్వ్యూగా మొదలు ఇంటరాగేషన్ అయింది. ఆడికి ఎందుకు, ఆడు పోవచ్చుగా. ఏంట్రా అంటే, మీ వాళ్ళు చూస్తారనా, మీ చర్చి వాళ్ళు చూస్తారనా, హైదరాబాద్ వెళ్తే చూస్తావు పోనీ. అడిగి మెంటలు వచ్చేసే పాయింట్ ఏంటంటే, సినిమా చూడకుండా ఎట్టుంటున్నావు నువ్వు? అసలు ఒక్క సినిమా కూడా చూడకుండా ఉన్నావా? ఇది నిజమేనా? అది ఎట్టుంటావురా? నేను అడిగి ₹1 కోటి మాట చెప్పా, రేయ్ అసలు సినిమా చూడకుండా ఉండడం అనేది నా నిబద్ధత, నిగ్రహం. అంత సీనియం లేదు ఈ విగ్రహానికి. విషయం ఏంటంటే, ఆ దాహం లేకుండా చేశాడు యేసుప్రభు. ఓ దాహం వేసేస్తుంటే, తిప్పులు వచ్చేస్తుంటే, కంట్రోల్ మై డియర్ సోల్, డోంట్ గెట్ టెంప్టెడ్, ఏమీ లేదు ఇక్కడ. ఓ ఆశ కలుగుతుంటే, కోరిక కలుగుతుంటే నిగ్రహించుకొని తొక్కిపట్టేసినా, హల్లెలూయా అంత లేదురా. అసలు ఆ దాహమే లేకుండా చేశాడు యేసుప్రభు. అసలు సారాతోనే మొహం కడిగాడు కొంకలు బయట పక్కనోడు. చిన్నప్పుడు లిగితోడు సారాతోనే, మందుతోనే మొహం కడిగేవాడు. వారి కోసం మా అమ్మగారు నాన్నగారు ఏడగా ప్రార్థనలు చేయగా చెప్పగా మొత్తానికి దేవుడు ఆయన్ని మార్చుకున్నాడు. వాడు మారి చర్చికి వచ్చిన ఊరందరూ అన్నాడు, చర్చికి వచ్చిన తాగే వస్తాడు, కానీ ఒకవేళ ఆడు చర్చికి వెళ్ళినా ఇంటికి రాగానే తాగేస్తాడు, ఉండలేడాడు అన్నారు అందరూ. సుమారు 23 సంవత్సరాలు అడిగి రక్షించబడి అసలు ఆ వాసన కూడా పడతలేదు ఆ మనిషికి, అసహ్యం చేసుకుంటున్నాడు. దాని అర్థం ఏంటంటే, విపరీతమైన దాహం అవుతుంటే కంట్రోల్ చేసుకోవటం కాదు, అతనికి దాహమే లేకుండా చేశాడు దేవుడు. పచ్చి భయంకర వ్యభిచార తిరుగుతున్నాడు, పరిశుద్ధుడిగా మారిపోయాడు. దొంగోడు చెయ్యంట కోసి సూర్యులో గడితే అమాసి రాత్రి తిరుగుద్దంట. అటు బుద్ధి పోదని చెప్తా కట్టండి మాటలు చెప్తారు. అట్టంటి వాళ్ళు మారిపోయారు. మీరు ఎవరు స్తోత్రం చెప్పరా? హల్లెలూయా. ఇంట్లో తిండికి లేకపోయినా కొండ మండ చెంబు తప్పాలు అమ్మేసి క్రికెట్ బెట్టింగ్లు కట్టేవాడు ఒకడు. సర్వనాశనం చేశాడు, బెట్టింగ్లకు పోయాడు. వాడు పొద్దుగోకలు ప్రార్థన తప్ప ఇంకేం చేస్తలేదు. వీడు మారాడా?
యేసు ప్రభు వారిలో ఉన్న మహాత్మ్యం ఏంటి తెలుసా? ఆయన ఇచ్చు నీళ్లు త్రాగితే వచ్చి వెలువేంటి తెలుసా? నీకు మరలా పాపము చెయ్యాలి అనే ఆశ కలగదు. అనిపించేద్ది అంతే. పొద్దున్న చౌడయ్య గారు సాక్ష్యం చెప్తుంటే విన్నాను నేను. ఇదే ఊర్లో తాగి పడిపోయాను నేను. అలాంటి నేను ఈ 20-30 సంవత్సరాలుగా మహిమగల దేవుని సేవలో నన్ను సాక్షిగా నిలబెట్టుకున్నాడని చెప్పాడు. బలవంతంగా ఒక్కబెట్టుకొని మాత్రం కాదా, ఇంట్రెస్ట్ పోయిందేక, ఆ దాగం అవట్లా. ఇది ఎవరిది టాలెంట్? నీది నాది కాదు. ఆయన ఒక నీళ్ళు ఇచ్చాడు, అవి తాగితే ఇక దాగం. ఆ నీళ్ళ పేరే దేవుని పరిశుద్ధాత్మ. దానికి అర్హత ఏంటి? దానికి ఎలిజిబిలిటీ ఏంటి? 10,000 రూపాయలు కడితే 7,000 రూపాయలు వెనక్కి వచ్చే స్కీమ్ ఉందా? టీషర్టా, టోపియా, సమాధి పెట్టా, కేక, ఏందిర ఫార్ములా? చాయ్యలేవో రక్తమే జయం. ఒకటే ఒక క్వాలిటీ ఏంటి చెప్పాడు సార్? దాహము కొంటే వచ్చే రీత్యేత నీకు అన్నాడు. పరిశుద్ధంగా జీవించాలని దాహము నీకుందా? ఆమె చెప్పండి. దేవుని కొరకు బ్రతకాలనే దాహము నీకుందా? దేవుని రాజ్యానికి ప్రయోజనకరమైన ఒక పాత్రగా ఉండాలని కోరిక నీకుందా? ఈ ఆశ నీకుంటే, దాహము నీకుంటే, దప్పికలుంటే, దాహము కొనిన వర్లన రండి, మీ దప్పిక తీర్చుకోండి. దేవునికి స్తోత్రం చెప్పొచ్చుగా. పిలుపు నీకుంది.